నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. ఐ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు మాత్రమే కళ్ళద్దాలు పెట్టుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న పుట్టిన బేబీ నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళు, ఇంకా వయసు పైపడ్డ వాళ్ళు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంతగా ఈ ప్రాబ్లమ్ పెరుగుతోంది? ఐ ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఇవాళ మన సత్యాగ్రహి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శృతి, ఐ స్పెషలిస్ట్, మెడికల్ రెటీనా కన్సల్టెంట్ ఎట్ జీవీకే హెల్త్ హబ్. వారితో చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. యాహ్! డాక్టర్ గారు, ఈ ఐ ప్రాబ్లమ్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడైతే చిన్న పిల్లల్లో, పుట్టిన బేబీలో కూడా చూస్తున్నాం. ఏంటండి పుట్టుకతోటే ఐ ప్రాబ్లమ్ అంటే ఎంత బాధ పేరెంట్స్‌కి. ఎందుకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువవుతోంది నౌఎడేస్? డెఫినెట్‌లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ముందు మనకింత టెక్నాలజీ అవేర్‌నెస్ లేదు. అండ్ ప్రతి ఇంట్లో మేబీ 10 ఇంట్లో 10 ఇంట్లలో కంపేర్ చేస్తే ఒక్క ఇంట్లో టీవీ ఉండేది. సో, డెఫినెట్‌లీ టెలివిజన్ హాస్ ఎ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ కిడ్స్. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఫోన్‌లు అలవాటు చేయడము. మనం బిజీగా ఉంటే వాళ్ళని మన పనులు ఈజీగా అయిపోవాలి. వాళ్ళు ఆక్యుపైడ్‌గా ఉండాలని వాళ్ళకి టీవీలు అలవాటు చేయడము. సో, దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. డెఫినెట్‌లీ పేరెంట్స్‌ది ఫస్ట్ మిస్టేక్. పిల్లలకి ఐసైట్ ఎందుకు పెరుగుతుందంటే ఫస్ట్ ఎక్స్‌పోజర్ టు స్క్రీన్. ఓకే. వెన్ ఐ సే స్క్రీన్, అది టీవీ, మనం ర్యాండమ్‌గా ఇచ్చే మొబైల్ ఫోన్స్. పిల్లలు ఎప్పుడైతే నియర్ విజన్, ఓకే, టీవీ కానీ, ఫోన్ కానీ దగ్గర చూపుకి ఎక్కువ అలవాటయ్యి అవుట్‌డోర్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్‌గా కాంప్రమైజ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తే ముందు స్కూల్ అయిపోంగానే జస్ట్ ర్యాండమ్‌గా పిల్లలు బయటికెళ్ళిపోయేవాళ్ళు. ఆ! అందరూ కలిసి ఆడుకోవడం గానీ, పార్క్స్‌లో వెళ్ళడం గానీ, ఇప్పుడు ఆ కల్చరే లేదు. ఫస్ట్ సెక్యూరిటీ వైస్‌గా వి ఆర్ నాట్ సెండింగ్ దెమ్. నంబర్ 2, దే ఆర్ ఆల్సో అడిక్టెడ్. 4 గోడల మధ్యలో స్కూల్‌కెళ్ళినా క్లాస్ రూమ్స్‌లోనే ఉంటున్నారు. చాలా మంది స్కూల్స్‌లో ప్లే గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు. యెస్. ఓకే. కమింగ్ బ్యాక్ టు హోమ్, ఇంటికొస్తారు. ఒక 1 అవర్ హోమ్ వర్క్ టైమ్ అయిపోయింది. దేర్ ఇస్ నో ఔట్‌డోర్ యాక్టివిటీ. అగైన్ దే ఆర్ విత్ దేర్ మొబైల్స్. సో, టూ మచ్ ఆఫ్ క్లోజ్డ్ డోర్స్. పిల్లలకి ఎప్పుడైనా, మన ఐస్‌కి ఎప్పుడైనా డిస్టెంట్ విజన్ అంటే దూరపు చూపు ఎంత ఎక్కువగా ఉంటదో ఐస్ అంత హెల్తీగా ఉంటాయి. ఓకే. సో, టూ మచ్ ఆఫ్ నియర్ విజన్, అది క్లాస్ రూమ్‌లో గానీ, ఇంట్లల్లో గానీ కంప్లీట్‌గా ఇంట్లో ఉంటే టీవీ లేదా ఫోన్, అసలు దూరపు చూపు తక్కువ ఉండడం వల్ల మనం దగ్గరిది ఎంత చూస్తామో దూరపుది గూడా. ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాలెన్స్. నియర్ విజన్, ఫార్ విజన్ 2 బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఐస్ ఎప్పుడైనా హెల్తీగా పనిజేస్తాయి. ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయితుంది. నంబర్ 1 రీజన్. నంబర్ 2, ఇంక్రీజ్ డ్రై ఐ. డ్రై ఐ అంటే యూజువల్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో ఎక్స్‌పెక్టెడ్. 9-10 అవర్స్ స్క్రీన్ ముందుంటారు. కళ్ళు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. దానికి ఎప్పటికప్పుడు లూబ్రికేషన్ యేసుకుంటూ ఉంటారు. బట్ థట్ డ్రై ఐ హాస్ బికమ్ మోర్ కామన్ ఇన్ స్కూల్ ఏజ్ గ్రూప్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ స్క్రీన్ టైమ్. ఇప్పుడు స్కూల్స్‌లో మనకు ఓన్లీ బోర్డ్స్ ఉండేటివి ముందు. సో, బోర్డ్‌లోనే ఉండేటియి. ఇప్పుడు స్కూల్‌లోనే దే హావ్ ఐప్యాడ్స్, దే హావ్ ల్యాప్‌టాప్స్. యెస్. వాళ్ళకిచ్చే ప్రతి ప్రాజెక్ట్ మనం పర్సనలైజ్డ్ ల్యాప్‌టాప్ ఆర్ పీపీటీస్‌లో ప్రిపేర్ చేయడం. ఈవెన్ స్కూల్ నుంచి కూడా టూ మచ్ ఆఫ్ యూసేజ్ విత్ స్క్రీన్. వాళ్ళు కూడా ఇచ్చే హోమ్ వర్క్, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో పీపుల్ ఆర్ సో మచ్ అడిక్టెడ్ విత్ ఇంక్రీజ్డ్ స్క్రీన్స్. హోమ్ వర్క్స్ అందులోనే చేయడము, పీపీటీస్ ప్రిపేర్ చేయడం ఫ్రమ్ స్కూల్ ఏజ్. సో, వాళ్ళ ఇన్ అండ్ ఔట్ కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది టర్న్ ఓవర్ అయింది. సో, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ఇంక్రీజ్. దిస్ ఈస్ కాల్డ్ చైల్డ్‌హుడ్ మయోపియా. ఓకే. సో, ఇది మేజర్ ప్రాబ్లమ్ ఇప్పుడు అందరికి. మీరన్నట్టు డెఫినెట్‌లీ స్పెక్స్ ఒకవేళ మయోపిక్ పవర్ ఉన్నా, 8థ్, 9థ్ స్టాండర్డ్‌లో మనం స్కూలింగ్ చదువుతున్నప్పుడు సెకండ్, థర్డ్ క్లాస్‌లో మన చుట్టుపక్కల ఎవరు ఆ అద్దాలు పెట్టుకునేవాళ్ళు కాదు. బట్ వి డోంట్ సీ దట్ నౌ. ఫ్రమ్ ఎల్‌కేజీ, యూకేజీ, పీపీ1, పీపీ2, ఆ ఏజ్ నుంచి కూడా యూ ఆర్ సీయింగ్ కిడ్స్ విత్ ఐసైట్. దట్ డాక్టర్ ఈస్ గారు మీరన్నట్టు హ్మ్. ఓకే. సర్టెన్ ఏజొచ్చాక పిల్లలు ఫోన్‌కి, హ్మ్. స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నారు. హ్మ్. ఇట్స్ ఓకే. బట్ హ్మ్. బిఫోర్ 1 ఇయర్, 2 ఇయర్ లోపు ఉన్న బేబీస్ కూడా ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాము. దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ప్రీ టర్మ్ డెలివరీ. ఓకే. కంప్లీట్‌గా 9 నెలలు నిండకుండా పుట్టిన ముందు 7, 8 మంత్స్‌లో పుడతారు కదా! సో, వాళ్ళ రెటినా కంప్లీట్‌గా డెవలప్ అవ్వదు. అప్పుడు మనం 1 మంత్ వాళ్ళని ఇంక్యుబేటర్‌లో పెడతాము ఇఫ్ యూ నో. సో, ఎక్సెసివ్ ఆక్సిజన్ కంటెంట్‌లో ఉంటది. వాళ్ళని ఒక ఎన్ఐసీయూ అని ఐడియా ఉంది యెస్. గదా! యెస్. అడ్మిట్ చేస్తాం. సో, కంప్లీట్‌గా రెటినా ఫార్మ్ అయ్యే ముందు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న పిల్లలకి రెటినా కంప్లీట్‌గా డెవలప్ అవ్వదు. దట్ ఈస్ ద రీజన్ దే ఎండ్ అప్ హావింగ్ పవర్ ఫ్రమ్ బర్త్ మీరన్న కేస్‌లో. సో, ప్రీ టర్మ్ డెలివరీస్‌లో వి సీ బర్త్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ బర్త్ మీరు ఐసైట్ ప్రాబ్లమ్ అనేది అలాంటి పిల్లల్లో చూస్తారు. అదర్‌వైస్ ఇట్స్ వెరీ రేర్ బిలో 2 ఇయర్స్. అబవ్ 2 ఇయర్స్ నేనన్నట్టు డ్రై ఐ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. నంబర్ 2, స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం. నంబర్ 3, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఇవ్వకపోతే డెఫినెట్‌గా రెటినా హెల్తీగా ఉండదు. అండ్ థాట్ విల్ రిజల్ట్ ఇన్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మయోపిక్ విజన్. ఓకే.
సో వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ అంటే అన్ని రకాల ఆకుకూరలు తినడము, మంచి బాయిల్డ్ ఎగ్స్ తినడము, ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ ఎక్కువ తీసుకోవడము. అలా ఆకుకూరల్లో స్పెషల్లీ వైటమిన్ ఏ, క్యారెట్స్ అయినా బీట్రూట్స్ అయినా, మొరింగా లీవ్స్ అని ఇప్పుడు దొరుకుతున్నాయి. ఓకే, ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది అది. సో ఇట్స్ హ్యాస్ ద రిచెస్ట్ వైటమిన్ ఏ కంటెంట్ అనమాట మొరింగా లీవ్స్. ఇట్స్ వెరీ హెల్దీ ఫర్ ఐస్. ఇలాంటి హెల్దీ ఫుడ్ ముందర చాలా నార్మల్గా మన ఇంట్లో ఉండేటివి. ప్రతి ఫుడ్లో కూడా ఇప్పుడు అడల్ట్రేషన్ మీరు చూస్తున్నారు. బయట Yes. దొరికేవి ఏవి హెల్దీగా లేవు. మీరు మార్కెట్లో కొన్నా కూడా Yeah. ఎవ్రీథింగ్ హై ఫర్టిలైజర్ కంటెంట్. సో దాంట్లో ఉన్న న్యాచురల్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. దానిపైన అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి బాగా అలవాటు ఉన్న పిల్లలకి సీ లాట్ ఆఫ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ. సో దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ రీజన్. న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది చాలా బిగ్గెస్ట్ రీజన్. అంటే ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ అన్నమాట మనం. ఇంపార్టెంట్ అండర్ 12 ఇయర్స్. యా ఓకే, సో రెటినా కంప్లీట్గా 12 ఇయర్స్ వరకు, ఈవెన్ పోస్ట్ బర్త్ డెవలప్మెంట్ అనేది 12 ఇయర్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది. సో 2-3 ఇయర్స్ అప్పుడు మీకు వచ్చిన ఎర్లీ విజన్ కూడా విత్ గుడ్ న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్ మనం ఇస్తే, వైటమిన్ ఏ రిచ్ ఉన్న ఫుడ్ చాలా జాగ్రత్తగా ఇస్తే, దెర్ ఆర్ హై ఛాన్సెస్ కంప్లీట్గా తగ్గకపోయినా అట్లీస్ట్ నామినల్గా యూ కెన్ హెల్ప్ నాట్ టు రేస్. యా అదర్వైజ్ మీరు 5-6 ఇయర్స్ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మేబీ -1 -2 పవర్ అద్దాలు పెట్టుకున్నారు. మీ గ్రోత్తో పాటు పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ గ్రోయింగ్ ఏజ్. సో బై ద టైమ్ యూ రీచ్ 10th క్లాస్, యువర్ పవర్ విల్ బీ ఈజీలీ -4 to -5 అండ్ యూ కెనాట్ స్టాప్ ఇట్. ద ఓన్లీ వే యూ కెన్ అట్లీస్ట్ స్టెబిలైజ్, అంటే ఉన్న పవర్ 10 ఇయర్స్ వరకు కూడా పెరగకుండా ఉండడం అనేది నెంబర్ 1 ఈజ్ లైఫ్ స్టైల్. లైక్ ఐ సెడ్, గుడ్ అవుట్డోర్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఈ ఖచ్చితంగా విషయంలో. తీసుకోవాలి. అండ్ గుడ్ న్యూట్రిషనల్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఇస్తే అట్లీస్ట్ ఈ బ్యాలెన్స్ అనేది వీ కెన్ మెయింటైన్. యా మీరు అన్నట్టు ఇప్పుడు సర్టన్ ఏజ్ వచ్చాక ఈ మధ్య కాలంలో టెక్నాలజీ తప్పట్లేదు, సిస్టమ్ ముందు వర్క్ చేయడం కూడా తప్పట్లేదు. అవును. సో ఇలాంటి యంగ్స్టర్స్ ఐ ప్రాబ్లం వచ్చింది అని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, డయాగ్నోస్ చేయాలంటే వాళ్ళు ఏ టైంలో చెకప్ చేయించుకుంటే మంచిది అంటారు చాలామంది? డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ మీరు ఎలా అయితే హోల్ బాడీ చెకప్ చేసుకుంటారో, మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్ యువర్ ఐస్, బికాస్ ఐస్ ఆర్ మోస్ట్ నెగ్లెక్టెడ్. మీరు ఏ ఫుల్ బాడీ చెకప్ పోయినా జనరలీ అందులో ఐ అనేది ఇన్వాల్వ్డ్ ఉండదు. ఓకే, సో మేక్ షూర్ యూ అట్లీస్ట్ గెట్ వన్స్ డన్. ఓకే, మైనర్ ఎర్రర్ అంటే 0.50, 0.75 అది ఇనీషియల్ మీకు మయోపిక్ ఫేస్లో ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ డిటెక్ట్, అప్పుడే స్పెక్స్ పెట్టుకొని లైక్ యూ సెడ్, మీరు స్పెక్స్లో కూడా ఇప్పుడు ఇఫ్ యూర్ వర్కింగ్ టూ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ మోర్ దెన్ 9 to 10 hours లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, యూ గెట్ వెరీ బ్యూటిఫుల్ యాంటీగ్లేర్ గ్లాసెస్ ఫర్ దెమ్, అంటే కంప్యూటర్ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అనమాట. సో దాంతోపాటు అట్లీస్ట్ ఆ 30% ప్రొటెక్షన్. దెర్ ఈస్ వన్ మోర్ స్టిగ్మా ఇన్ సొసైటీ, యాంటీగ్లేర్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎన్ని అవర్స్ అన్న స్క్రీన్ ముందు ఉండొచ్చు. నో, ఇట్ ఈస్ జస్ట్ సపోర్టింగ్ లాగా అంతే, అంటే 20%. ఐ వుడ్ సే టు ప్రివెంట్ డ్రై ఐ ఆర్ టు ప్రివెంట్ సచ్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్. 70% మీ హెల్దీ లైఫ్ స్టైల్. స్క్రీన్ అనేది అందరికీ అవసరమే, బికాస్ ఇప్పుడు ఏ పని చేయాలన్నా యూ నీడ్ Avoid చేయలేము. అవాయిడ్ చేయలేము. సో వాట్ యూ కెన్ డూ, అన్వాంటెడ్ స్క్రీన్ టైం, unnecessary scrolling on social media, okay, spending too much time on Netflix or movies, at least that unwanted screen time you have to cut down. When you know your job is with screen, already 9 to 10 hours మీ స్క్రీన్ ముందు ఉండి మీ కంప్లీట్ వర్క్ దాంతోటే ఇన్వాల్వ్ అయినప్పుడు రిలాక్స్ అవ్వాలన్నా కూడా మళ్ళీ మొబైల్స్, సో దట్ టీవీ. ఈస్ నాట్ రిలాక్సేషన్. లైక్ ఐ సెడ్, అన్వాంటెడ్ స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ దాట్ వే 50% ఆఫ్ యువర్ ఐస్ ఆర్ ప్రొటెక్టెడ్. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూజింగ్ స్క్రీన్స్ బిఫోర్ స్లీప్. మీరు మార్నింగ్ డే లైట్లో స్క్రీన్ చూసేదానికి ఈవినింగ్ 6 తర్వాత, సన్సెట్ తర్వాత వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్, డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ మీ సర్కేడియన్ రిథమ్ బట్టి చూస్తే మార్నింగ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రెస్ట్ పీరియడ్. ఐస్కి కూడా మన బాడీకి ఎలా అయితే రెస్ట్ ఉండవు, ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక యూ హ్యావ్ టు రిలాక్స్, సోఫా మీద పడుకొని ప్రశాంతంగా ఉంటారో, ఐస్ ఆల్సో నీడ్ రిలాక్సేషన్ అండ్ దాట్ కెన్ ఓన్లీ కమ్ విత్ నో స్క్రీన్ టైం. డోంట్ స్ట్రెస్ యువర్ ఐస్. పడుకునే ముందు అందరికీ ఫోన్ చూసి బ్రౌజ్ చేసే వరకు నిద్ర రాదు. అది అందరికీ ఉండే కామన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఫోన్ పక్కన పెట్టుకుంటారు. ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవడం, ఫోన్ చూస్తూ కళ్ళు క్లోజ్ చేసే వరకు ఫోన్ చూస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ పాయింట్, బిఫోర్ స్లీప్ ఫోన్ యూసేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పడుకునే 1 hour, కరెక్ట్గా చెప్పాలంటే 2 hours బిఫోర్ స్లీప్ టైం, ఇట్స్ కాల్డ్ రెస్ట్ పీరియడ్ ఫర్ ఐస్. ఓకే, సో ఆ టైంలో ఎలాంటి స్క్రీన్స్, ఫోన్, మొబైల్, ల్యాప్టాప్ ఎలాంటి స్క్రీన్ టచ్ చేయకుండా ఉండాలి. ఇట్ రిజల్ట్స్ ఇన్ వెరీ గుడ్ స్లీప్ సైకిల్, హెల్దీ స్లీప్ ఉంటుంది, అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డ్రై ఐ. ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ విషయానికి వస్తే, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య ఐ ప్రాబ్లం
ఎలా ఉందో హ్మ్. డయాబెటిక్ ప్రాబ్లమ్ గూడా అలాగే ఉంది. అవును. అవును. సో, ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి డయాబెటిక్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. దీనివల్ల కళ్ళు కొంచెం మసకబడతాయి, హ్మ్. కంటి చూపు హ్మ్. మందగిస్తుంది హ్మ్. అని హ్మ్. వింటున్నాము. ఇలాంటి పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇందులో వాస్తవం ఎంత? డెఫినెట్‌లీ ఉంటుంది. బట్ థట్ డజంట్ మీన్ ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఐ ఇష్యూ. అలా ఏమీ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వెల్ యూ మేనేజ్ యువర్ షుగర్స్. షుగర్ ఎలా అయితే బాడీలో మీ కిడ్నీని, మీ లివర్‌ని, మీ హార్ట్‌ని అల్టిమేట్‌లీ వెన్ షుగర్స్ ఆర్ అన్‌కంట్రోల్డ్ ఇట్ విల్ డ్యామేజ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ. బట్ రెటినా ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటిస్. అది చాలా మందికి తెలీదు. ఈవెన్ డయాబెటిస్ వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ మేజర్ ఆర్గన్స్. బట్ ఇనీషియల్‌గా మీకు డ్యామేజ్ స్టార్ట్ అయింది అని తెలవడానికి eye checkup is mandatory. When you are a diabetic, make sure you get a eye checkup అంటే అది స్పెక్సికల్ చెకప్ కాదండి, రెటీనా చెకప్. ప్రాపర్ రెటీనా చెకప్ ఎవ్రీ 6 months. వన్స్ యూ హ్యావ్ టు గెట్ అ చెకప్ డన్. ఐస్ హెల్దీగా ఉంటే బాడీలో జనరల్లీ ఏ చేంజెస్ ఉండవు. బట్ వన్స్ రెటినోపతి స్టార్ట్స్ ఇన్ ద ఐస్, దెన్ యూ కెన్ సీ అదర్ ఆర్గన్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బికాస్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ రెటీనా. రెటీనా తర్వాత నెక్స్ట్ ఆర్గన్ ఇస్ కిడ్నీ అండ్ ఇట్ విల్ గో ఆన్. So 6 months once mandatory eye checkup is important for diabetic people. అదర్వైజ్ రెటినోపతి అనేది ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అంత బాగుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ that will affect your retina, it will also result in reducing your vision eventually. రైట్. ట్రీట్మెంట్ గురించి వస్తే Hmm. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏవేవి అందుబాటులో వచ్చాయి? Hmm. అండ్ కొంచెం సామాన్య, మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉందంటారా ఈ ట్రీట్మెంట్ అనేది? రెటినా ట్రీట్మెంట్ డెఫినెట్లీ కొంచెం ప్రైజీ ఉంటుందండి బికాస్ ద మెషిన్స్ దట్ వీ యూస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో ప్రైజీ. సో ట్రీట్మెంట్ అనేది అండ్ ఐ వోంట్ సే ట్రీట్మెంట్ ప్రైజీ వెన్ వీ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ హెల్త్ కేర్ అరౌండ్ అస్. ఓకే, అంటే మనకి ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి, సరోజినీ దేవి అని ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా ఉంది. దే హ్యావ్ డీసెంట్ ఐ ట్రీట్మెంట్. యూ ఆల్సో హ్యావ్ నిమ్స్ విచ్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఐ డిపార్ట్మెంట్. సో కాస్ట్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ నెవర్ థింక్ in case of your eyes. Retina treatment is definitely expensive, but affordability లేకుండా మాత్రం ఉండదు. ఓకే, డయాబెటిక్ రెటినోపతి గురించి మాట్లాడితే ఇట్ ఈస్ 7 స్టేజెస్. ఓకే, ఫస్ట్ 4 స్టేజెస్ని ఎన్పిడిఆర్ అంటారు, ఫిఫ్త్ సిక్స్త్ 7 స్టేజ్ని పీడిఆర్ అంటాం అనమాట. నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. ఫస్ట్ 4 స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతిలో యాక్టివ్గా ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఒక ఐ డ్రాప్, ఒక ట్యాబ్లెట్ హెల్త్ కోసం ఇచ్చి బాడీలో షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే ఐ డిసీజ్ విల్ బి ఆటోమేటికలీ కంట్రోల్. ఒక్కసారి స్టేజ్ 4 దాటి ప్రొలిఫరేటివ్ ఫేస్లోకి వచ్చినప్పుడే కంట్లో బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కంట్లో బ్లీడింగ్ అయినప్పుడే చూపు అనేది మందగించడం లేదా కంప్లీట్గా విజన్ పోవడం చాలా నార్మల్గా చూసే అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం. 100% రివర్సల్ అనేది ఉండదు. ఒక్కసారి రెటినా డ్యామేజ్ అయితే బీపీ షుగర్ వల్ల దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఉన్న విజన్ని కాపాడడం ఒకటే టార్గెట్, కానీ పోయిన విజన్ని మాత్రం వీ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అంటే ఆల్టర్‌నేట్‌గా నో, సర్జరీ చేసి నో, అది కూడా నో, పాసిబుల్ నో, అవ్వదా? నో. రెటినా బీయింగ్ ఎ వెరీ డెలికేట్ ఆర్గన్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇనీషియల్ స్టేజెస్లో తెలుసుకోవాలి అంటే ఫాలో అప్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. 6 మంత్స్కి ఒకసారి రెటినా చెకప్ చేస్తే ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయగలం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో లేసిక్ సర్జరీ చాలా కామన్‌గా వింటూ ఉన్నాము. ఇది ఎవరికి చేస్తారు? ఏ టైంలో చేస్తారు? ఏం చేయాలి? ఆ పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆఫ్టర్ దట్ సర్జరీ తర్వాత? లేసిక్ సర్జరీ అనేది స్పెక్స్ లేకుండా చేసే సర్జరీ. స్పెక్స్ నాకు వద్దు, హై పవర్ ఉన్న మయోపిక్ పేషెంట్స్కి ప్రిఫర్ చేసే సర్జరీ. అది బేసికలీ ఇన్వెంట్ చేసింది, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. మీకు 0.50 -1 పవర్ అది చాలా కామన్, అందరూ చూస్తూ ఉంటాము. మీరు స్పెక్స్ పెట్టుకోకపోయినా మీ విజన్లో అంత మేజర్గా డిఫరెన్స్ ఉండదు. బట్ -2 -3 మీరు సోడాబుడ్డి కలద్దల్లాగా చూస్తూ ఉంటారు. ఆ ఆ! అద్దాలు -3 -4 అవి లేకపోతే ఇంకా వాళ్ళకి కనిపించదు. సో దోస్ పేషెంట్స్ కమ్ ఇన్ టు ద కేటగిరీ కాల్డ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అంతే, అద్దాలు లేకుండా వారు మార్నింగ్ చేసి ఏ పనులు చేసుకోలేరు. అలా అని వాళ్ళకి చూపు లేదని కాదు, బట్ హై మయోపిక్, దే కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హై మయోపిక్. బేసికల్లీ లేసిక్ ఇన్వెంట్ చేసింది వాళ్ళ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బికమ్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. -0.50, ఇనీషియల్ -1, ఇది నాకు అసలు అద్దాలంటే వద్దు, నాకు ఇష్టం లేదు, అలాంటి దానికి కూడా ఐ విల్ జస్ట్ గెట్ లేసిక్ డన్. నెవర్ గో ఫర్ లేసిక్ జస్ట్ ఫర్ కాస్మెటిక్ పర్పస్. ఇట్ ఈస్ ఇప్పుడు నాట్. మీరన్నట్టు మైనర్ ప్రాబ్లమ్‌కి ఈ సర్జరీకి వెళ్తే కాంప్లికేషన్స్ ఏముండవంటారా? లేసిక్కి కాంప్లికేషన్ అనను కానీ ఎనీ టైమ్ వెన్ యువర్ న్యాచురల్ ఐ ఇస్ టచ్డ్ విత్ అ లేజర్ యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఓకే, పోస్ట్ లేసిక్ చాలా మందికి డ్రైనెస్ అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లిటరలీ కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది అది.
జస్ట్ స్పెక్స్ ఒకటి తీయడానికి లైఫ్ లాంగ్ డ్రైనెస్ కోసం వాళ్ళు ఐ డ్రాప్స్ వాడుతూనే ఉండాలి. Like I said, high power ఉన్న వాళ్ళకి there is no escape. They have to get LASIK done in case if they're traveling in bus, if they're in the public and suddenly వాళ్ళ స్పెక్స్ ఇరిగిపోతాయి. They literally blind on the road. అలాంటి వాళ్ళకి లేసిక్ అనేది ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్. స్పెక్స్ లేకుండా ఇఫ్ దే కెన్ క్యారీ గుడ్ లైఫ్ స్టైల్, బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అ కాస్మెటిక్ పర్పస్. నేను చెప్పినట్టు చాలా తక్కువ పవర్ ఉన్న వాళ్ళు కూడా జస్ట్ బికాస్ దే డోంట్ వాంట్ టు వేర్ గ్లాసెస్ దే ఆర్ జంపింగ్ ఇన్ టు లేసిక్. దేర్ ఇస్ నో నీడ్. న్యాచురల్ కార్నియాని బ్లేడ్ కింద పెట్టడం, లేజర్ కింద పెట్టడం, జస్ట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుట్టింగ్ గ్లాసెస్, దట్ ఈస్ నాట్, ఐ వుడ్ నెవర్ రికమెండ్ లేజర్. డెఫినెట్లీ దానికి ఉండే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. బట్ లైక్ ఐ సెడ్, హై మయోపిక్ వాళ్ళకి మాత్రం లేసిక్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. డోంట్ గో ఫర్ లేసిక్ just because you don't want to wear glasses. That never should be a point to go for the surgery. చాలా మందికి బ్యూటీ మీద కాన్షియస్ చాలా ఉంటుంది. ఎట్లా అంటే మా కళ్ళు బ్యూటిఫుల్‌గా కనిపించాలి అండ్ రకరకాల లైనర్లు, మస్కరాలు, లెన్స్‌లు. ఒకప్పుడు మోడల్స్ ఓకే. వాళ్ళు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. మోడల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కామన్ పీపుల్ గూడా బ్యూటీ మీద అవేర్‌నెస్ ఎక్కువైపోయి ఐకి స్పెషల్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్? మార్కెట్‌లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులోకొచ్చేసాయి. సో, ఎవరిష్టారీతిన వాళ్ళయిపోయారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూస్తూ. Don't blindly believe social media, okay? Because everything is with marketing. వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ అన్‌హెల్తీ. మీ జస్ట్ ఫోకస్ ఆన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, లైక్ ఐ సెడ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ కొన్ని స్క్రీన్ టైం బాగా తక్కువ చేయడము, హ్యావింగ్ అ గుడ్ పీస్ఫుల్ స్లీప్. 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. ముందు 6 hours, 5 hours అలా చాలా చాలా వచ్చాయి. బట్ అకార్డింగ్ టు రీసెంట్ స్టడీస్ 7 to 9 hours of mandatory healthy sleep is very important for healthy eyes. Products గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. సో ఐ ప్రోడక్ట్స్ మీద పెద్దగా కమెంట్ చేయాల్సింది ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ మేకప్ రిమూవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మేకప్ వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, బట్ వెన్ యూ డోంట్ క్లీన్ ఇట్ వెల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. చాలామంది అలసిపోయి పడుకోవడము, కంప్లీట్గా ఐ మేకప్ అలానే ఉండడము, దిస్ ఈజ్ వెరీ అన్హెల్దీ. Usually what happens, whatever makeup you put, whether on your face or in the eyes, it definitely get dries up by the end of the day. And when you sleep, it is ultimately a chemical what you're putting in on your eyes. Adi mascara aina, kajal aina, anything is a chemical. Okay, so in the night when it gets dried up, definitely a chemical anedi kanti lopodiki veltadi. It will definitely interfere with your lacrimation or tear film toti. So that will again affect morning levangane grittiness untadi. చాలా మందికి ఇట్లా ఏదో కుచ్చుకున్నట్టు ప్రికింగ్ సెన్సేషన్ అవుతుంది. చాలా చాలా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అన్హైజీనిక్ ఐ కేర్. డెఫినెట్లీ ఐ మేకప్ వేసుకోవడం తప్పు కాదు. మేక్ షూర్ యూ రిమూవ్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అదొక్కటి కరెక్ట్గా చేస్తే ఇట్స్ ఓకే. అండ్ డెఫినెట్లీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అల్టిమేట్లీ ఇట్స్ అ కెమికల్. యూజువల్లీ ఉండే మిస్కన్సెప్షన్ డార్క్ సర్కిల్స్ గురించి. చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో నేను పర్సనల్గా చూసేవి కూడా సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది వాడితే డార్క్ సర్కిల్స్ పోతాయి, అది వాడితే దేర్ ఇస్ నో రిడక్షన్ ఆఫ్ డార్క్ సర్కిల్స్. కళ్ళ కింద రకరకాల కెమికల్స్‌తో యూజ్ నో చేస్తూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ డార్క్ సర్కిల్స్కి ఎలాంటివి పనిచేయవు. ఆల్ యూ నీడ్ ఈస్ హెల్దీ స్లీప్. 8 hours of sleep and healthy lifestyle, cut down your screen time, automatically you will see some result. బట్ కంప్లీట్గా డార్క్ సర్కిల్ రిడక్షన్ అనేది ఉండదు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసము ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయండి, మాకు ఏదో ఒక ట్రీట్మెంట్ చేయండి, యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. దేర్ ఆర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అగైన్ డన్ బై డర్మటాలజిస్ట్ డెఫినెట్లీ, బట్ ఎలాంటి లోషన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని క్యూర్ చేయలేము డెఫినెట్లీ. మీరన్నట్టు మాలాంటి ఎంతోమంది యాంకర్స్ కానివ్వండి, లేదంటే సీరియల్, మూవీస్‌లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాం అవును, మేము అవును, ఎక్కువగా. అవును, అవును. ఇలాంటి చాలా మందికి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఏం కేర్ తీసుకోవాలంటారు? Definitely, it's your job. So I can't comment anything on that. But carry lubricants. Lubricants are nothing but artificial TM film substitutes. లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా చాలామంది డ్రైనెస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మీ న్యాచురల్గా కంట్లో తేమ తక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల కళ్ళు అనేవి కొంచెం చిన్నగా అయిపోవడము, డ్రైనెస్ ఇష్యూస్ చాలా చూస్తూ ఉంటాం. సో ఆల్వేస్ క్యారీ అ లూబ్రికెంట్. దే ఆర్ బేసికలీ ఐ డ్రాప్స్ విచ్ ఆర్ అ సబ్స్టిట్యూట్ ఆఫ్ యువర్ న్యాచురల్గా టియర్స్ ఫిలిం తోటి ఒక లూబ్రికెంట్ లాగా.
సో అది క్యారీ చేస్తూ ఎవ్రీ 2 అవర్లీ 1 డ్రాప్ వేసుకోవడము, అలా చేసి ఐస్ ఎంత లూబ్రికేటెడ్ ఉంటే అంత హెల్తీగా ఉంటాయి. స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కళ్ళకి డ్యామేజ్ ఏంటి అని అడుగుతారు. ఇదే. యూజువల్లీ మీరు 1 మినిట్‌కి ఒక తెలియకుండా ఇన్ కేస్ ఇఫ్ వి ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ వితౌట్ ఎనీ స్క్రీన్ ప్రెజెన్స్ యెస్. 40-45 మినిట్స్ 40-45 టైమ్స్ మీరు బ్లింక్ చేస్తూ ఉంటారు జనరల్లీ. యెస్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ దాట్ విల్ కట్ డౌన్ టు 6-7 టైమ్స్. అంతే. అంతే మాత్రమే. సో 3 టైమ్స్ యూ ఆర్ బ్లింకింగ్ లెస్. దట్ ఈస్ ద రీజన్ యూ ఎండ్ అప్ ఇన్ ఐ కాంప్లికేషన్స్. బికాస్ మీరు కళ్ళు కొట్టే ప్రతిసారి టియర్ ఫిలిం అనేది కోటింగ్ లాగా కిందికెళ్ళి పైకొచ్చి, కిందికెళ్ళి పైకొచ్చి ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఐస్. ఐస్ ఎప్పుడు కూడా చాలాసేపు ఓపెన్‌గా పెడితే ఇంటెన్షనల్‌గా ఓపెన్‌గా పెట్టంగానే మీకు వాటర్ వచ్చేస్తూ ఉంటది. యెస్. యాహ్! ఎందుకంటే ఐస్ ఎప్పుడు డ్రై అవ్వద్దు. అవెంత వాటరీగా తేమతో నిండుతాయో అంత హెల్తీగా ఉంటాయన్నమాట. సో, అది ఎక్కువ స్క్రీన్ వల్ల మీరు చాలా కాన్సంట్రేట్‌గా చూస్తుంటే యూ జనరల్లీ ఫర్గెట్ టు బ్లింక్. సో, దట్ ఈస్ ద రీజన్ యువర్ ఐస్ బికమ్ డ్రై and you eventually end up in other complications. So to maintain that hydration, if you cannot మీ జాబ్ టైం చాలా రిస్కీగా ఉంది, చాలాసేపు యు ఆర్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్, ఆల్వేస్ క్యారీ అ లూబ్రికెంట్ లైక్ అ సప్లిమెంట్. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ హైడ్రేటింగ్. ఓకే. హైడ్రేషన్ ఒక్కటి మెయింటైన్ చేస్తే 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ కెన్ కట్ డౌన్. రైట్. జాబ్ పర్పస్ కానివ్వండి, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ రకరకాల ఇప్పుడు యంగ్‌స్టర్స్ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు స్పెట్స్ క్యారీ చేయగలరు. బట్ చిన్న పిల్లల విషయానికొస్తే స్కూల్ ఏజ్ గ్రూప్ పిల్లల్ని చూస్తే Mm. పాపం వాళ్ళు స్పెట్స్ క్యారీ చేయడం అనేది వాళ్ళకొక పెద్ద టాస్క్. అవును. సో, అవును. ఇట్లాంటి పిల్లలకి మీరు ఇంతకుముందు ఒక సర్జరీ గురించి సజెస్ట్ చేశారు. Mm. సో, ఆ సర్జరీ పిల్లలకి చేయాల్సొస్తే ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తారు? ఇంతకుముందు అన్నారు గదా! Mm. సిక్స్త్, సెవెంత్ Mm. స్టేజ్‌లో ఉంటే Mm. మేము అలాంటి సర్జరీస్‌కి వెళ్తూ ఉంటాము అని. పిల్లల్లో అది Mm. ఓకే అంటారా? లేదండి. లేసిక్ అనేది ఏజ్ గ్రూప్ విల్ బీ అట్‌లీస్ట్ 21-23 ఇయర్స్. ఎందుకంటే మీ బాడీ గ్రోత్ అనేది అప్పుడే ఆగిపోతది. లైక్ యూ గ్రో టిల్ 20-23 ఇయర్స్. అప్పటి వరకు మీ హైట్ అంతా ఆల్ ద డెవలప్‌మెంట్ విల్ బీ కంప్లీటెడ్. మీ బాడీ మొత్తం గ్రోత్ కంప్లీట్ అయ్యే వరకు యూ హ్యావ్ టు వెయిట్. పీపుల్ ఆర్ జంపింగ్ టు లేసిక్ ఎట్ 17 ఇయర్స్, 18 ఇయర్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో, ఇంటర్‌లో. బట్ నో. ద ఐడియల్ ఏజ్ ఫర్ లేసిక్ సర్జరీ ఈస్ ఆల్వేస్ 21-23. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా అట్‌లీస్ట్ పెరగకుండా ఉండడానికి లైక్ ఐ సెడ్ చిన్నప్పుడే అద్దాలొస్తే మాత్రం కాన్సంట్రేట్ ఆన్ యువర్ న్యూట్రిషన్. డెఫినెట్‌లీ వైటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. డిక్రీజ్ యువర్ స్క్రీన్ టైమ్ అండ్ మెయింటైన్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. సో థాట్ కెన్ ప్రివెంట్ యూ. కళ్ళు లేకపోతే ఈ లోకాన్నే చూడలేము. అవును. అసలు మనిషి మనుగడే ఉండదు. అవును. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా గూడా కళ్ళ విషయంలో కేర్ అనేది ఎక్కడో తగ్గుతూ ఉంటుంది. అవును. సరిగ్గా అవును. పట్టించుకోము. సమ్మర్ ఒస్తోంది. హ్మ్. చాలామంది ఆ సమ్మర్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దీని గురించి ఒక్కసారి మా సత్యాగ్రహి వ్యూవర్స్‌కి మీరెలాంటి సజెషన్ ఇస్తారు? డెఫినెట్‌లీ. సీ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఓరల్ హైడ్రేషన్ కూడా మీ ఐస్‌లో టియర్ ఫిల్మ్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫుడ్ అగైన్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ ఎనీ డెఫిషియన్సీ. సో, సమ్మర్ కాబట్టి టేక్ గుడ్ వాటర్ రిచ్ ఫ్రూట్స్, వాటర్ మిలన్ కానీ ఏదైనా. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ టూ మచ్ ఆఫ్ ఇండోర్స్ జస్ట్ బికాస్ బయట సమ్మర్స్ ఎక్కువగా ఉన్నాయి, డు నాట్ కీప్ ఆక్యుపైడ్ విత్ స్క్రీన్స్. టీవీ రకరకాల చూస్తూ గాగుల్స్ వాడుతూ ఉంటారు. హ్మ్. సమ్మర్‌కి, హ్మ్. సన్‌కి ఎక్స్‌పోజ్ Mm. అయ్యేటప్పుడు. So that will ఇస్ ఇట్ గుడ్ definitely ఆర్ బ్యాడ్? help. Yeah, that will definitely help. Like I said, excess exposure to screen ఎలానో excess exposure to sunlight కూడా ఈక్వల్ డ్యామేజ్ ఉంటుంది ఐస్కి. మినిమల్ ఎక్స్పోజర్ ఈస్ గుడ్ బికాస్ వైటమిన్ డి సన్కి మీ ఐస్కి కూడా చాలా అవసరం. జస్ట్ లైక్ యువర్ బోన్స్, యువర్ హోల్ బాడీ, వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఐస్ యాజ్ వెల్. దానికి ఎర్లీ మార్నింగ్ గో ఫర్ ఎ నైస్ వాక్. ఇంట్లో ఉన్నా కూడా కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. డైలీ టాస్క్ పెట్టుకోవడము, పిల్లలకి మల్టిపుల్ గేమ్స్ డిఐవై లాగా మల్టిపుల్ గేమ్స్లో వాళ్ళని పెయింటింగ్ కానీ ఏదైనా అండ్ మేక్ ష్యూర్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ గుడ్ అవుట్డోర్ యాక్టివిటీ. మీకు స్కూల్లో అవుట్డోర్ ఫెసిలిటీ లేదు, లైక్ వి మెన్షన్డ్ ఎర్లియర్, ప్లే గ్రౌండ్స్ లేవు. గేమ్స్ ఆర్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ దెమ్ టు గెట్ ఆక్యుపైడ్. సో సమ్మర్ కాబట్టి టూ మచ్ ఇంకా ఇండోర్సే ఉంటారు, టూ మచ్ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. యూజువల్లీ సీ మోస్ట్ ఆఫ్ ద మయోపిక్స్ అయినా డ్రైయర్ కేస్ అన్నా కరెక్ట్ సమ్మర్ అయిపోగానే చూస్తూ ఉంటాం. యెస్. జూన్ జూలై యెస్. కల్లా స్కూల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి బోర్డు కనిపివ్వదు. చాలా మంది వస్తారు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బోర్డు కనిపించట్లే అంటున్నాడు. ఇస్ ఆల్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దట్ యూ హ్యావ్ ఇన్ దట్ 2-3 మంత్స్ ఆఫ్ సమ్మర్. టూ మచ్ ఆఫ్ సమ్మర్ స్క్రీన్ టైం వల్ల ఐస్ చాలా డ్యామేజ్ అయిపోతాయి, ఎస్పెషల్లీ దాట్ టెండర్ ఏజ్ గ్రూప్. సో మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఇన్ హౌస్ గోస్ టు ద పేరెంట్స్. కీప్ యువర్ చైల్డ్ ఆక్యుపైడ్. డెఫినెట్గా మేక్ ఇట్ అ పాయింట్ టు సెండ్ దెమ్ ఫర్ అవుట్డోర్ గేమ్స్ ఈవినింగ్ అవ్వగానే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ కీప్ దెమ్ బిజీ.
కొంతమందిలో కంజక్టివిటీస్ చూస్తూ ఉంటాం. అండ్ ఐ పైన కురుపులవ్వడము, ఐ రెప్ప పైన కురుపులవ్వడము ఎందువల్ల? ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమొస్తే ఏం చేస్తే బెస్ట్ అంటారు? అయిపోయిన కురుపులు రావడం అనేది రెప్ప దానికి పైన. అదే రెప్ప పైన కురుపులు అప్పుడప్పుడు కళ్ళల్లో కూడా వస్తూ ఉంటాయి కదా! 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ఓకే. రెప్ప పైన పైన బయట సైడ్ మీకు కనిపించేది యూజువల్లీ వాటిని కెలేజియాన్స్ అంటామనమాట. అది పెద్దవాళ్ళలో రావు. బిలో 15 ఇయర్స్, 16 ఇయర్స్ వాళ్ళకి. దట్ కమ్స్ విత్ అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. అంటే మీకు ఐసైట్ ఉంది. ఉన్నా కానీ మీరు అద్దాలు పెట్టుకోవట్లేదు. ఆ టైంలో ఐస్ చాలా స్ట్రెయిన్‌కి గురవుతాయి. మీరు ఏదైనా క్లారిటీగా లేకపోతే ఈదర్ యూ బ్లింక్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ యూ ట్రై టు యునో ఇలా కళ్ళని క్లీన్ చేసుకొని చూడడానికి ట్రై చేస్తారు. సో అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ స్పెక్స్ పెట్టుకోకుండా మీరు క్లారిటీ లేకుండా ఇఫ్ యూర్ స్ట్రెయినింగ్ యువర్ ఐస్ టూ మచ్, ఫ్రీక్వెంట్ రబ్బింగ్ ఆఫ్ ద ఐలిడ్స్ ఫర్ క్లారిటీ, అది అలా చేయడం వల్ల ఐస్ అనేవి స్ట్రెయిన్ అయ్యి అవి కురుపుల్లాగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని కెలేజియాన్స్ అంటాం. కెలేజియన్ కనిపివ్వంగానే డోంట్ ప్యానిక్, ఇట్స్ అన్ ఐ ఇన్ఫెక్షన్. ఫస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ఐ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి కెలేజియాన్ పేషెంట్స్. ఎంత చిన్న రిఫ్రాక్టివ్ పవర్ 0.25 అంటే నాకు సైట్ అంతా బాగానే ఉంది, పవర్ మాత్రమే ఉంది అని లైక్ హౌ యూ సెడ్, యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. ఈవెన్ మైనర్ పవర్ ఆల్సో క్యాన్ లీడ్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా ఐ చెక్ చేయించుకోవాలి. నెంబర్ 2, లోపడొచ్చే కురుపుల గురించి మాట్లాడిన మీరు అనే కంజక్టివైటిస్, ఓకే, విచ్ ఇస్ అదర్వైజ్ టర్మ్డ్ యాజ్ రెడ్ ఐ అని కూడా అంటాం అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, అది బ్యాక్టీరియల్ ఉంటుంది, వైరల్ ఉంటుంది. దానికి ఒక స్పెసిఫిక్ సీజన్, స్పెషల్లీ మాన్సూన్స్లో యూ సీ, అండ్ ఇట్ ర్యాపిడ్లీ స్ప్రెడ్స్. ఒక్కరికి ఉంటే కంపల్సరీ యెస్. అదందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ డైరెక్ట్ కాంటాక్ట్ హిస్టరీ ఆల్సో. సో మీ పిల్లలకి మైల్డ్గా జూన్, జూలై, ఆగస్ట్ ఇస్ ద సీజన్ ఫర్ కంజక్టివైటిస్. కొంచెం రెడ్నెస్, ఇరిటేషన్ అనిపించినా కూడా మేక్ షూర్ యూ డోంట్ సెండ్ దెమ్ టు స్కూల్. అదర్వైజ్ ఇఫ్ హీ గోస్, హీ ఈస్ గోయింగ్ టు ఇన్ఫెక్ట్ 10 అదర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. సో అగైన్ ద రెస్పాన్సిబిలిటీ కమ్స్ టు పేరెంట్స్ టు సీ. చాలామంది మిస్డ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ సడన్గా చూసేటప్పటికి -3, -4 పవర్ ఉంటుంది. ఇన్ని రోజులు ఏం చేశారు ఇప్పటిదాకా, హౌ డిడ్ యూ మేనేజ్ అంటే, ఇలాంటి మైనర్ పవర్ జనరలీ ఇంట్లో మిస్ చేస్తారు పేరెంట్స్. చిన్న చిన్న సైన్స్ తెలుస్తూ ఉంటాయి. టీవీ వాళ్ళు దూరం కూర్చొని చూడలేరు అనమాట. టీవీకి దగ్గరగా చైర్ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటారు. కళ్ళు కంప్లీట్గా రబ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఏది చూసినా డిస్టెంట్ వాళ్ళకేం క్లారిటీ ఉండదు. ఊరికే ఫ్రీక్వెంట్గా ఐస్ ఆ! రబ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కళ్ళలో వేలు పెట్టి క్లీన్ చేసేస్తూ క్లీన్ ఉంటారు జేస్తారు. డైరెక్ట్‌గా. బాగా రబ్ చేస్తూ ఉంటారు. పేషెంట్స్ అది ఇన్ఫెక్షన్ లాగా అనుకుంటారు. కళ్ళెందుకు ఊకే రబ్ జేసుకుంటున్నావు? మా దగ్గర గూడా అలానే పట్టుకొస్తారు. కళ్ళు బాగా నలుస్తూ ఉంటాడు బాబు, ఎందుకో తెలీదు అని. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. అది ఇంట్లో పేరెంట్స్‌కి ఫస్ట్ తెలవాలి. నెంబర్ 2, మేజర్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ స్కూల్స్ యాస్ వెల్. పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తారు. చాలా వరకు కూడా ఫ్రంట్ కూర్చునే బెంచెస్‌కి ఉన్నంత క్లారిటీ వెనకాల కూర్చునే వాళ్ళకి కనిపివ్వదు. ఇఫ్ యువర్ ఐసైట్ ఈస్ నార్మల్ యూ కెన్ సీ. కానీ వెనకాల కూర్చునే వాళ్ళు మాకు బోర్డ్ కనిపియట్లేదు మేడం అంటే, the first sign is refractive power. But teachers generally they keep changing the places. Ha venkal kanipetledha, come sit in the front. But that is not the problem. The teacher responsibility is to inform the parents regarding that eyesight okkar check chepiyandi, he is not able to see the board. 70% responsibility of missed cases happens with ignorance by the teachers in the school. So teachers responsibility to see whether the student is able to see the board properly or not. 30% అగైన్ లైక్ ఐ సెడ్, ఇంట్లో కూడా కొన్ని క్లూస్ ఉంటాయి పేరెంట్స్ చూసుకునేవి. ఫ్రీక్వెంట్గా ఐ రబ్ చేసుకుంటారు పిల్లలు క్లారిటీ లేకపోతే ఫోన్ అయినా టీవీ అయినా చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు క్లారిటీ కోసము. సో దీస్ ఆర్ ద సైన్స్ అనమాట ఇనీషియల్లీ దట్ యూ కెన్ గెస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద చైల్డ్. డాక్టర్ గారు చాలామంది ఏం చేస్తారంటే కంట్లోంచి వాటర్ రావడం చూస్తూ ఉంటారు. లేదంటే కంట్లో ఏదైనా పడ్డా వెంటనే కళ్ళని నలిచేస్తూ ఉంటారు. కారణాలు ఏవైతే మొత్తం మీద కళ్ళని మాత్రం సరిగ్గా కేర్ తీసుకోరనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది మాత్రమే. సో, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? కంట్లోంచి వాటర్ వస్తుందంటే ఏంటి దాని అర్థము? కంట్లో నుంచి వాటర్ రావడానికి 2 రీజన్స్ అండి. నెంబర్ 1, ఇన్ కేస్ మీ ఐస్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లైక్ వి మెన్షన్డ్ ఎర్లియర్, ఏదైనా దుమ్ము పడినా, లేకపోతే అలెర్జీ, అన్నిటిని ముట్టుకొని ఆహ్, త సం తెలియకుండా కంట్లో ఏమైనా ఇరిటేషన్ వస్తే యూ డైరెక్ట్‌లీ పాస్ యువర్ హ్యాండ్ ఇన్ ఐస్‌లో. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. తెలియకుండా అది చాలా నార్మల్‌గా మనం అన్ని పనులు చేస్తుంటాం. కంట్లో ఏమన్నా ఇరిటేషన్ రాగానే వి టెండ్ టు క్లీన్ అవర్ ఐస్. అదే హ్యాండ్స్ తోటి. సో మన హ్యాండ్స్‌కి మొత్తం డస్ట్ ఉంటది. ఎలా క్లీన్ చేయాలంటారు? హ్యాండ్ వాష్ అండి. మేక్ ష్యూర్ ఐస్‌లో ఎలాంటి డస్ట్ ఉన్నా గూడా నెవర్ రబ్ యువర్ ఐస్. ఓకే, ఇట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్. ఆల్వేస్ ప్రెస్ అండ్ రిలీజ్. కొంచెం ఆ ఇరిటేషన్ అనేది రెడ్యూస్ అయితది. ఓకే, అండ్ ఆల్వేస్ బిఫోర్ టచింగ్ యువర్ ఐస్ మేక్ ష్యూర్ యూ క్లీన్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్‌లీ. అలా చేస్తే 70% ప్రాబ్లమ్ మీరే తీసేసినట్టు అయితారు.
చాలా మందికి ఐ రబ్బింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అదే. ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ ఉంటారు. చేతికి డస్ట్ ఉంటే దే కీప్ క్లీనింగ్ దేర్ ఐస్. డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతి ట్రీట్మెంట్ గురించి చెప్పాల్సొస్తే, సో దీని గురించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమేమి అందుబాటులో వచ్చింది? సో ట్రీట్మెంట్ కంటే ముందు ఏ స్టేజ్‌లో రెటినోపతి ఉంది అనేది తెలుసుకోవాలి. లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ ఎవ్రీ 6 మంత్స్ ఐ చెకప్ ఫర్ డయాబెటిస్ ఈస్ మ్యాండేటరీ. ఫస్ట్ 3, 4 స్టేజెస్ ఆఫ్ డయాబెటిస్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఫోర్త్, ఫిఫ్త్ స్టేజ్ లాస్ట్ స్టేజెస్ విచ్ ఇస్ ద ప్రొలిఫరేటివ్ స్టేజ్. ఆ స్టేజ్‌లో మాత్రమే ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వర్స్ యువర్ రెటినా ఇస్. యూజువల్లీ మీ మాక్యులా అనేది మీ విజన్ సెంటర్ అనమాట. అది ఎంత హెల్తీగా ఉంటే మీ విజన్ అనేది అంత బావుంటది. సో డయాబెటిస్‌లో మేజర్‌గా మనకి డ్యామేజ్ అయ్యేది ఆ విజన్ సెంటర్ విచ్ ఇస్ కాల్డ్ ద మాక్యులా. సో మాక్యులాలో వాపు రావడం గానీ, షుగర్స్ హై ఉన్నప్పుడు, లేదా మాక్యులాలో చిన్న చిన్న హోల్స్ పడడం గానీ, లేదా నేను ముందు చెప్పినట్టు కంట్లో బ్లీడ్ అవ్వడం గానీ, విచ్ ఇస్ కాల్డ్ ఇంటర్రెటినల్ హెమరేజ్ అంటామనమాట. సో దానికి మనం డైరెక్ట్‌గా కంట్లో ఐవీటీస్ అని దొరుకుతాయి. సో వి క్రాస్ ద స్టేజ్ ఆఫ్ డ్రాప్స్ ఆర్ టాబ్లెట్స్. అప్పుడు డైరెక్ట్‌గా రెటినాలో ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దట్ వాటెవర్ బ్లీడింగ్ అయిందో అదంతా కరిగిపోవడానికి, అదంతా విట్రియస్ క్యావిటీలో కలిపిపోవడానికి వి గివ్ ఐవిటీ ఇంజెక్షన్స్ డైరెక్ట్లీ ఇన్ ద రెటీనా ఫాలోడ్ బై లేజర్. లేజర్ అనేది పిఆర్పి అంటారనమాట, పాన్ రెటినల్ ఫోటోకాగులేషన్. అది 2 to 3 సిట్టింగ్స్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద రెటినోపతి. అది ఎంత సివియర్గా ఉంటే లేజర్ సిట్టింగ్స్ అనేవి వి చూస్ ఈదర్ 2 sittings, 1 sitting or 3 sittings. This is a universal protocol treatment for retinopathy cases which we do very actively at our hospital GVK Health Hub. హాయ్. థ్యాంక్ యూ Yeah, సో మచ్. yeah, yeah.